సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందులో గైస్ ఐ హోప్ గైస్ యూనివర్స్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీనా. సో ఈ రోజు గైస్ ఈ వీడియో ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ నుంచి ఎన్ని విధాలుగా మనీ అనేది సంపాదించుకోవచ్చు అనే టాపిక్ని ఈ రోజు గైస్ ఈ వీడియో అయితే కవర్ చేయబోతున్నా. అండ్ ప్రీవియస్గా వచ్చేసి ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, అంటే ఎలా రిక్వైర్మెంట్స్ ఉంటే మనం మానిటైజేషన్ అనేది అప్లై చేసుకొని మనం కూడా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అనే టాపిక్ పైన కూడా వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి, సో మధ్యలో వీడియో చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి, సో ఆ వీడియోని కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ ఇన్స్టాగ్రామ్ నుంచి టోటల్గా 5 విధాలుగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా లాస్ట్లో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తాను, అదే 6th పాయింట్ గైస్, ఓకేనా. సో అది కూడా మనకు యూజ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి. బట్ అది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా గైస్ మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే గిఫ్ట్స్. సో ఆల్రెడీ మీరు చాలా మంది ఇన్స్టాగ్రామ్ యొక్క రీల్స్ అనేది చూసే టైంలో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ పైన సెండ్ గిఫ్ట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని నుంచి కూడా మనం అనేది మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో అదేంటో ఒకసారి మీ క్లారిటీగా దానిపైన మీరు క్లిక్ చేసి చూడండి వేరే క్రియేటర్స్ది. సో దాని త్రూ మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్, ఓకేనా. అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ప్రమోషన్. సో మనం ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ ప్రమోషన్ ఏంటి అంటే లైక్ బెట్టింగ్ యాప్ సంబంధించింది కావచ్చు, లేకపోతే గేమింగ్ సంబంధించింది కావచ్చు, లేదంటే ఏదైనా సరే కొత్త అప్లికేషన్ సంబంధించింది కావచ్చు. సో ఇలాంటి వాటిని కూడా మనం ప్రమోషన్ చేస్తూ మనం ఇన్స్టాగ్రామ్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కొలాబరేషన్. సో కొలాబరేషన్ అంటే అది బ్రాండ్తో కొలాబరేషన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏంటంటే వేరే క్రియేటర్తో కూడా కొలాబరేషన్ అవ్వచ్చు. సో ఇలా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ క్రియేటర్ని కావచ్చు లేకపోతే ఆ బ్రాండ్ నుంచి మనీ అనేది తీసుకొని సో మీరు కొలాబరేషన్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే డూయింగ్ ఎడ్యుకేషనల్ కంటెంట్. సో చాలా మంది వీడియోస్ గైస్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూసి ఉండొచ్చు, అంటే జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా సరే ఒక వెబినార్ సంబంధించింది కావచ్చు, లేకపోతే సిరీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఎడ్యుకేషనల్ సంబంధించి వీడియో చేస్తూ కూడా మీరు అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. గైస్ ప్రెసెంట్ ఇది మోస్ట్ ట్రెండింగ్ ఉంది మన ఇన్స్టాగ్రామ్లో. చాలా మంది ఈ అఫిలియేట్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకొని చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. అండ్ గర్ల్స్ కూడా ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా హౌస్ వైఫ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, అండ్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని ఒక సైడ్ ఇన్కమ్గా ఎర్న్ చేసుకోవడానికి ఈ ఇన్స్టాగ్రామ్లో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న జాబ్స్ కన్నా ఇంకా డబుల్ త్రిబుల్ ఇన్కమ్ని ఈ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ డబ్బులు అనేది సంపాదించుకున్నారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్ గైస్ మనం ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి, ఓకేనా. అండ్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బోనస్, ఓకేనా. సో బోనస్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసే టైంలో రీల్ టు రీల్ మధ్యలో మనకు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో యాడ్స్ నుంచి రెవెన్యూ రావడం అది మనకు బోనస్ రూపంలో చూపిస్తుంది. అవన్నీ కూడా మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ గైస్ ఈ బోనస్ ఆప్షన్ అది ప్రెసెంట్ ఓన్లీ అమెరికా వాళ్ళకి మాత్రమే అనేబుల్ అయ్యింది, కానీ వేరే అదర్ కంట్రీస్ ఎవరికి కూడా ఈ బోనస్ ఆప్షన్ అనేది ఎవరికి కూడా రాలేదు. బట్ ఏంటంటే కొంతమంది క్రియేటర్స్కి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది, ఓకేనా. అందరికి ఒకేసారి ఇవ్వదు, కొంతమందికి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఆ బీటా వర్షన్లో కొంతమంది క్రియేటర్స్కి వాళ్ళు అనేబుల్ చేస్తున్నారు. అనేబుల్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఆ బోనస్ రూపంలో రెవెన్యూ తీసుకున్న వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు లేదా అని చెప్పేసి ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ని ఆ ప్రతి ఫీడ్బ్యాక్ని వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఖచ్చితంగా ఏంటంటే వెరీ సూన్ ఇన్ ఫ్యూచర్లో అందరికీ ఈ బోనస్ ఆప్షన్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే రీల్స్ అండ్ పోస్ట్ అన్నీ కూడా చేస్తూ వెళ్తే సో అప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఫాస్ట్గా రెవెన్యూ సంపాదించుకోవడానికి మీరైతే స్కోప్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా. సో ఇవే గైస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే చెప్పానో గిఫ్ట్స్, సో ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అనేబుల్ చేస్తుంది కాబట్టి సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ లాస్ట్లో చెప్పింది ఏదైతే బోనస్ ఆప్షన్ చెప్పానో అది ప్రెసెంట్ బీటా వర్షన్లో ఉంది కాబట్టి సో అది టైం పడుతుంది మనకి రావడానికి. వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను. అండ్ మధ్యలో చెప్పిన ఏవైతే టాపిక్స్ అయితే ఉన్నాయో అది ప్రమోషన్ అవ్వచ్చు, అండ్ కొలాబరేషన్ అవ్వచ్చు, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు. సో వీటి నుంచి మనీ అనేది ఖచ్చితంగా మనము ఈవెన్ 0 ఫాలోవర్స్ ఉన్నా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో అంత ఇన్ఫర్మేషన్ నేను ఇదే వీడియోలో కవర్ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు.
సో ఇందులో మీకు ఏ టాపిక్ నచ్చిందో అండ్ ఏ టాపిక్ పైన మీరు వీడియో చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించి కింద కామెంట్ చేస్తే సో ఆ వీడియోస్ని చేయడానికి అయితే ట్రై చేస్తా. కానీ ఖచ్చితంగా ఈ అన్ని టాపిక్స్ మీద వీడియో చేస్తాను. బట్ మీరు కామెంట్ చేస్తుందంటే ఎక్కువ మంది కామెంట్ చేసిన దాన్ని బట్టి సో ఆ వీడియోస్ని ఫస్ట్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే అన్ని వీడియోస్ ఒకటేసారి చేశాను అనుకోండి, ఇప్పుడు ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కంటెంట్ ఆ క్లిప్ వరకు మాత్రమే చూసి మిగతా అంతా స్కిప్ చేస్తారు. కాబట్టి సో దానివల్ల ఈ వీడియో యొక్క వాల్యూ తగ్గిపోతుంది. అండ్ అంతేకాకుండా వాల్యూ తగ్గిపోతే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి సో సపరేట్గా చేసి ఏంటంటే ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు అండ్ అంతేకాకుండా ఎవరికి యూస్ఫుల్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ విధమైన డెసిషన్ అయితే తీసుకున్నా గైస్. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో మీరు కూడా ఇన్స్టా నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. అండ్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చూస్తూ కూడా యూట్యూబ్లో కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఆ వీడియోస్ కోసం డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆన్ ది బెల్ ఐకాన్ గైస్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్.